హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సిసిఆర్ న్యూస్. ప్రస్తుతం మనం జోగులాంబ గద్వాల జిల్లా 31వ వార్డు కౌన్సిలర్ నరహరి శ్రీనివాస్ గారితో ఉన్నాం. పేద ప్రజలు ఇక్కడ అంతా ఆయన ఒక దైవంగా భావిస్తున్నారు. యూత్ ఐకాన్ ఈ వార్డులో అంటున్నారు. ఆయనకు ఎందుకంత పేరు ప్రఖ్యాతలు వచ్చాయి, అంత యూత్లో ఇమేజ్ వచ్చిందో తెలుసుకుందాం. హలో సార్. సార్, మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి. మీరు ఎంతమంది ఉంటారు ఇంట్లో? మా కుటుంబంలో మా 5 మంది బ్రదర్స్. ఇక్కడైతే అనుకుంటున్నాను, మిగతా ఉన్న జాబ్ చేస్తున్నారు. 2 మంది వ్యాపారం, నేను 3వ వ్యక్తి, మిగతా తమ్ముడు వ్యాపారం చేస్తున్నారు. మీరు చిన్నప్పటి నుంచి ఇక్కడే చదువుకున్నారా? మీ విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది, ఎంతవరకు చదువుకున్నారు? గద్వాల చదువుకున్నాను. అయితే పక్కనే ఉన్న సిటీ ఆత్మకూరు విలేజ్ మాది. మా అమ్మ నాయన నేపథ్యంలో అన్నీ మొదలుకెళ్ళాను. 1 నుంచి 5 వరకు మిగతాది గవర్నమెంట్ డిగ్రీ కళాశాల గవర్నమెంట్ డిగ్రీ చేశాను. చిన్నప్పటి నుంచి మీరు రాజకీయాల వైపు ఇంట్రెస్ట్ చూపిస్తూనే ఉన్నారా? మీకు రాజకీయాల మీద ఏ విధంగా ఇంట్రెస్ట్ వచ్చింది? చిన్నప్పటి నుంచి అంటే రాజకీయాల్లో ఆసక్తి గల కారణం ముఖ్యంగా మా తాతయ్య గారు, మా నాన్న తండ్రి. మా తాతయ్య గారు సర్పంచ్గా పోటీ చేశారు. అప్పట్లో మేము వద్దన్నా మా ఇంటికి వచ్చి బలవంతంగా పోటీ చేయించారు. పోటీ చేస్తే వాళ్ళే వచ్చి పోటీ చేసి వాళ్ళే ఓడగొట్టారు. ఆ నేపథ్యంలో మాకు బాగా నాకు గట్టిగా పునాది ఏర్పడింది. ఎట్లాగైనా రాజకీయం ఏర్పడింది, ప్రవేశించాలి, ఎట్లాగైనా చేయాలని చిన్నప్పటి నుంచి ఆడటంతో రాజకీయాలు వచ్చేసాను. మీరు రాజకీయ గురువుగా ఎవరిని భావిస్తున్నారు? మా అమ్మ నాన్న గురువుగా అనుకొని రాజకీయం ప్రవేశించిన మాకు ముఖ్యంగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారే మా రాజకీయ గురువు. అమ్మ నాన్న తాతయ్య వల్ల పునాది పడిన మాట వాస్తవమైన ముఖ్యంగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారే నా రాజకీయ గురువు. రాజకీయాల్లో ప్రతి ఒక్కరికి ఎదురు దెబ్బలు, వెన్నుపోట్లు జరుగుతూ ఉంటాయి కదా కామన్గా. మీకు ఆ విధంగా వెన్నుపోటు తీసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మేము ఇక్కడ వచ్చి 20 సంవత్సరాలు అయింది. ఇక్కడనే ఈ కాలనీ లింగమ్మాయి కాలనీ. ఇక్కడ వచ్చేసి మొత్తం అంతా వైశాస్ ఓసి కుటుంబాలు యాక్టివిటీ జరుగుతుంది. అయితే మాకు రాజకీయ ఎత్తుగడ అంటే గతంలో కృష్ణమోహన్ రెడ్డి గారు వెనుక ఉండడం వల్ల మా ఊరి దగ్గర మాకు చాలా రకాల ఇబ్బంది చేసి మమ్మల్ని ఇబ్బంది చేసి, అదే చాలా ఇబ్బందికర సంఘటన. అది మా ఊళ్ళకి తెలుసు, మా ఎమ్మెల్యే సాబ్ కూడా తెలుసు. ఆ విషయం చాలా ఇబ్బందికరమైన సంఘటన మా ఊరి దగ్గర. మీరు రాజకీయాల్లోకి రావడానికి గల ప్రధాన కారణం ఏమిటి? సేవ చేయాలనే ఉద్దేశమా, లేదా మీ కుటుంబానికి జరిగిన అన్యాయం వల్ల మీరు రాజకీయంలోకి వచ్చారా? అన్యాయం అంటే ఇక్కడ జరగలేదు, కానీ మీరు సేవ చేసే ఉద్దేశమే. మా డాడీ గారికి చిత్తాత్మకూరు వెళ్ళి ఇటు ఒక 10 విలేజ్, అటు డ్యామ్ వర్క్ 10 వేసి మంచి పేరు ప్రకారం మా తాతయ్య గారు కానీ మా నాన్నగారు కానీ ఎటువంటి ఇబ్బందులు ఏం జరగలేదు. చిన్న సంఘటన వాళ్ళ కృష్ణమోహన్ రెడ్డి అనుకున్నామని అప్పుడు గట్టిమిడి ఎమ్మెల్యే దగ్గర అదే చిన్న విషయం ఏం జరగలేదు అని వెళ్తున్నాను. అదే గట్టి పునాది. మీరు రాజకీయంలోకి రావాలనుకున్నప్పుడు మీరు స్వతహాగా కష్టపడి పైకి వచ్చారనే బయట అంతా ప్రజలు చెప్తున్నారు. మీ తాతగారి పేరుని కానీ నాన్నగారి పేరుని కానీ ఎక్కడ వాడుకోలేదని అంటున్నారు. ఒకవేళ వాడుకునే ఉంటే మీరు ఇంకా పై స్థాయికి రాజకీయాల్లో వెళ్ళేవారు, కానీ ఎందుకు వాడుకోలేదు? వాడుకోకపోయినా, నేను పేరు వాడుకోకపోయినా వాళ్ళందరికీ అలానే పెద్దటిపై చెట్టు కుమారుడు అని అందరికీ టోటల్ తెలుసు. ఎక్కడైనా మా డాడీ పేరు నేను వాడుకోకపోయినా వాళ్ళకే పేరు వచ్చింది. మీరు కౌన్సిలర్గా పోటీ చేయాలని ఎందుకు అనుకున్నారు? నేను కౌన్సిలర్గా పోటీ చేయాలని ముఖ్య కారణము కృష్ణమోహన్ రెడ్డి గారు ఫస్ట్ టీడీపీలో చేరినప్పుడు నా కారులో నేను ప్రత్యేకంగా నేనే వెళ్ళాను. ఆయన వెంబడి పార్టీలో చేరినా వచ్చినా ఆయన ఇంకా కంటిన్యూ చేయలేను. అయితే అక్కడ నుంచి ఆయన నగర్ సుదర్శన్ తను పెట్టాడు. ఒక వ్యక్తిని సపోర్ట్ చేసినాము. ఆయన ఓడిపోయి తక్కువ మెజారిటీ 26 ఓట్లతో ఓడిపోయాడు. నెక్స్ట్ వచ్చేసి 2014 టీఆర్ఎస్ అభ్యర్థికి కృష్ణమోహన్ రెడ్డి టికెట్ ఇస్తే ఆయనకి మేము సపోర్ట్ చేసినాం. వాళ్ళు 13 వేలతో ఓడిపోయారు. ఈ విధంగా 2 సార్లు అతి చేరువలో ఓడిపోయినందుకు డైరెక్ట్ మనమే వస్తే సపోర్ట్ చేసేది మనమే కాబట్టి ఖచ్చితంగా గెలుస్తాం. మీతో పాటు ఎంతమంది పోటీ చేశారు? నాతో పాటు 37 మంది పోటీ చేసిన ఓడిపోయిన తక్కువ మెజారిటీతో ఓడిపోయారు. టీఆర్ఎస్ బలం, టీఆర్ఎస్
కృష్ణమోహన్ రెడ్డి ఇచ్చిన క్యాండిడేట్ ప్రతి ఒక్కరు విజయం సాధించాను. నాకంటే ఎటువంటి చెప్పాలి. మీరు విజయం సాధించడానికి మీతో పాటు కృషి చేసిన వ్యక్తులు ఎవరు? నాకు ప్రత్యేకంగా కృషి చేసిన వ్యక్తులు అంటే పరమానంద కీర్తి చేసిన ఆయన నాకు చూసి చాలా కృషి చేశారు. అలాగే నాకు ఇన్ఛార్జ్ అయిన పెద్దపల్లి అజయ్ గారు కానీ, తర్వాత జెడ్పీటీసీ మా వార్డు ప్రభాకర్ కానీ ఆయన కానీ, తర్వాత అజయ్ వెంబడిన కొంచెం సర్పంచులు, తర్వాత మా వార్డు ప్రజలు, ముఖ్యంగా మా ఆర్యవేశ సంఘం ప్రధాన కార్యదర్శి నందిమల్ల సురేష్, కోశాధికారి ఆలూరు వీరరాము, నేను ఆర్యవేశ సంఘం గద్వాల్ టౌన్ ప్రధాన కార్యదర్శి. వాళ్ళు నాకు కొంచెం మా వైశాఖులు అత్యధిక ఇదే వార్డులో ఉన్నందున చాలా కృషి చేసి పుట్టించుకెళ్ళి మా వైశాఖ గారికి చేకూరించాను. వాళ్ళ కృషి మీరు గెలిచిన వెంటనే మీ ఆనందాన్ని ఎవరితో పంచుకున్నారు? గెలిచిన వెంబడే ఫస్ట్ అమ్మ నాన్నతో పంచుకున్నాను. తర్వాత ఎమ్మెల్యే గారు చాలా సంతోషపడ్డాను. మీకు ఎమ్మెల్యే గారికి ఉన్న అనుబంధం ఏ విధంగా ఉంటుంది? ఒక సంఘటన ఆల్రెడీ నేను చెప్పాను కదా, ఇంకో సంఘటన గద్వాల. ఆయన చాలా మా వెంటమని మాకు ధైర్యం ఇచ్చి ఖచ్చితంగా మీరు ఏం కాదు మేము ఉన్నా అని చెప్పి 96లో ఆయన మాకు ఎన్నటి ఉండి మాకు చాలా హెల్ప్ చేసిండు. ఆ విధంగా చాలా సంగీతం ఉండదు. మీరు మొదటి నుంచి టీఆర్ఎస్ పార్టీని నమ్ముకుని ఉన్నారా? టీఆర్ఎస్ పార్టీ అంటే గారు కృష్ణమోహన్ రెడ్డి ఎక్కడున్నా ఆయనకే ఉంటుంది. ఆయన గురువు రాజకీయులు మనకు ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో మీ కృషి మరవలేదని యూత్ అంటున్నారు. ఇప్పటికీ కూడా మీరు చేసిన పోరాటం ఏ విధంగా ఉండేది? తెలంగాణ ఉద్యమంలో అందరిలాగా మేము పాల్గొన్నాము. పడి ఉన్నాము, ఆయన పడి తిన్నాము, అన్ని దాంట్లో పాల్గొన్నాము. అయితే యువతకు మీరు అనర్గళంగా స్పీచ్లు ఇస్తూ ఒక ఉత్సాహాన్ని నింపి మన తెలంగాణ మనం ఇప్పుడు సాధించుకోవాలని నినాదాలు చేసేవారట కదా, ఆ సమయంలో మీకు భయం అనేది ఏమీ అనిపించలేదా? కేసులు పెడతారు, స్టేషన్లో తీసుకెళ్తారు అని. ఎక్కడ ఏం భయపడలేదు. మేము 20 సంవత్సరాల నుంచి అయ్యప్ప మాలేస్తున్నా. మొత్తం అయ్యప్ప స్వాములను కూడా ప్రత్యేక తెలంగాణ కూడా ర్యాలీ చేసి మొత్తము గద్వాలు మొత్తం తిరగలేదు. 3 నుంచి 5 కిలోమీటర్లు తిరగలేదు. అదేవిధంగా ఈ గద్వాల్ నియోజకవర్గం ఉండేది ఒకప్పుడు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఉన్నప్పుడు. గద్వాల్ జిల్లా సాధన కోసం మీరు కూడా చాలా వరకు కృషి చేశారని ఇప్పటికీ వినిపిస్తుంది. దానికి ఏ విధంగా కృషి చేశారు, ఏ విధంగా ప్రణాళికను రచించుకున్నారు చెప్పగలరా? ఎవరో మేము గద్వాల్ జిల్లా ఇచ్చినామంటారు, ఎవరు తెచ్చింది లేదు. అందరం ఉద్యమించడం. ముఖ్యంగా మా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆయన ఓడిపోయిన జిల్లా కొరకు ప్రత్యేకంగా సాధన చేసి చాలా కష్టపడ్డాం. మా టెంపుల్లో మా పట్టణ ఆరోగ్య సంఘం ఆధ్వర్యంలో మొత్తం ఆరోగ్యను పిలిపించి అందరికీ కంప్యూటర్ అక్కడ ఏర్పాటు చేసి అందరికీ కూడా మేము దాంట్లో ఆన్లైన్ ఖచ్చితంగా కావాలని చేయించినాం. అక్కడ ఉదయం 8 గంటలు స్టార్ట్ అయితే సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్ చేయించుకుంటా మద్దతు తెలుపుకుంటూ ఉన్నాం. గద్వాల్ జిల్లాలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరబోతుంది అని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి కదా, దానికి మీరేమంటారు? వాళ్ళు వచ్చే ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉందంటారా? అసలు భారతీయ జనతా పార్టీ అనేది గద్వాల్లో ఉండే అసలు ఈ క్వశ్చన్కి వాళ్ళకే తెలుస్తుంది. గద్వాల్ జిల్లాలో భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ఎదుర్కొంటుంది, ఎక్కడ ఛాన్స్ లేదు. అయితే వాళ్ళ రాజకీయ లబ్ధి కొరకు ఒక సినిమా 100 రోజులు ఆడుతుంది. 100 రోజులు కూడా నిలబడకుండా 99 రోజులకి జెండా ఎత్తిపోయి వాళ్ళ రాజకీయ లబ్ధి కొరకు వాళ్ళ ఆస్తులు కాపాడడానికి వాళ్ళు వెళ్ళినోళ్ళు. ఎలాగా భారతీయ జనతా పార్టీ సమస్యనే లేదు. గద్వాల టీఆర్ఎస్ పార్టీ మరొకసారి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణమ్మ గారు గద్వాలకి మరువలేని ఎన్నో సేవలు చేశారు. దానివల్ల ఆమెకు చాలా క్రేజ్ ఉంది అంటారు. కానీ కృష్ణమోహన్ రెడ్డి గారు చేసిన సేవల కంటే ఆమె చేసిన సేవలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. దానికి మీరేమంటారు? వాళ్ళ సేవలు ఏం చేయలేదు. వాళ్ళ రాజకీయ లబ్ధి కొరకు చేసింది తప్ప వాళ్ళు ఏవి సేవలు చేసినది లేదు. వాళ్ళ కాంట్రాక్టర్ రావాలా, వాళ్ళకి అవి ఆ ఉద్దేశంతో చేయించుకున్నారు తప్ప వాళ్ళకి ఎటువంటి అభివృద్ధి జరగలేదు. 31వ వార్డు కౌన్సిలర్గా వార్డు అభివృద్ధికి మీరు ఏ విధంగా కృషి చేశారు? స్టార్టింగ్లో అందరూ అనుకున్నారు
ఒక 5-6 ఇళ్ళకి పోయి గతంలో వాళ్ళు కౌన్సిలర్ పనిచేస్తే వ్యాధి చేసింది అడ్వర్టైజ్మెంట్ చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు అబ్బా ఇంత డిఫరెన్స్ ఉంటుంది నేను అనుకోలేదు. 4 ఇళ్ళు ప్రచారము ఎక్కువ వాళ్ళు ఉన్నోళ్ళు ఇట్లా పబ్లిక్ విజిట్ చేస్తున్నారు తప్ప ఏం చేసినది లేదు. ఫస్ట్ గెలిచినమ్మడే బాయ్స్ యాక్సిస్ బ్యాంక్ వల్ల ఏవై లక్షలు వర్క్ చేయించినాము, తర్వాత ట్రాన్స్ఫార్మర్లు పెట్టించినాము, కొత్త రోడ్డు ఎస్బీఐ కొత్త కాలేజ్ జరిగించినాము. ఇప్పటికే ఇంత వర్క్ జరిగింది, దగ్గర 50 లక్షల వరకు ఇప్పటికీ చేసేసినాము. మీరు కూడా కరోనా నేపథ్యంలోనే ఇంత వర్క్ చేస్తే నా గతంలో ఎట్లా చేస్తాం చూడండి. కరోనా సంక్షోభ సమయంలో మీరు మీ వార్డుకు చేసిన కృషి ఏమిటి? నేను 37 మందిలో నేనే ప్రత్యేకమని చెప్పుకోను. నా వార్డు సగం క్లాస్ ఉంది, మంచి జూబ్లీస్ గద్వాల్లో జూబ్లీస్ లాగా ఉంటుంది, సగం వచ్చేసి ఎస్సీ కాలేజ్ ఉంది. ఇక్కడ వచ్చేసి మా కార్యకర్తలు అనుకో, మా తమ్ముళ్ళు ఇద్దరు అనుకోండి, ఇంకా ప్రతి వస్తువు లాస్ట్కి సేవింగ్ క్రీము, టాయిలెట్ ఐటమ్ కూడా యాసిడ్ అన్నీ సప్లై చేసినాము. అక్కడ వచ్చేసి వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంటే నిత్యావసర వస్తువులు, పాలు, గుడ్లు, తర్వాత కూరగాయలు ఈ విధంగా వాళ్ళకి ఎన్నంటి ఉండి వాళ్ళకి ఎస్సీ వార్డులో ఎదుర్కొన్న కరోనా చల్లు ఎదుర్కొన్నాం. కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా ముక్కోటి వృక్షార్చన కార్యక్రమం నిర్వహించారు కదా, అందులో నాటిన మొక్కలను పర్యవేక్షణ ఏ విధంగా జరుపుతున్నారు? మా కాలనీలో ఆల్రెడీ మొక్కలు ఉన్నాయి, మళ్ళీ ప్రతి సంవత్సరం నాటుతున్నాం. ఈసారి కార్యకర్తలతో కాకుండా ప్రత్యేకంగా ఉండాలి. నేను, మా భార్య, నా కూతురు, నా కొడుకు కలిపి మొక్కలు నాటాలి. అది ఎక్కువ పర్యవేక్షణ మంచిగా ఉంటుంది. ఇంకా ఇంట్లో చెట్లు పోతారు, వాటర్ ఫెసిలిటీ ఇబ్బంది లేదు, మంచిగా ఉంటుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెరాస పార్టీ గెలుపు కోసం ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుకోవడంలో విఫలం చెందుతున్నారు, దానివల్ల ప్రజల నమ్మకాన్ని కోల్పోతున్నారని ప్రతిపక్షాలు అంటున్నాయి. వారికి మీరిచ్చే సమాధానం? ఎన్నికల వాగ్దానం అన్నీ నెరవేరుస్తూ చెయ్యనివి కూడా చేస్తున్నారు. కేసీఆర్ కిట్ అనుకోండి, రైతు బంధు అనుకోండి, రైతు బీమా అనుకోండి, ఇప్పుడు దళిత బంధువు అనుకోండి, ఇవల్ల ఎన్నికల ఆమె ఆయన చెప్పలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పకుండా చెప్పనివే చేస్తున్నారు, చెప్పేది చేస్తూ చెప్పని కూడా చేస్తున్నారు. దళిత బంధు అనేది కేవలం హుజూరాబాద్ గెలుపు కోసం మాత్రమే చేస్తున్నారు, అంతే తప్ప ఆయనకు దళితుల మీద ప్రేమ లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దానికి మీరేమో సమాధానం చెప్పదలుచుకున్నారు? సీఎం గారు ఆల్రెడీ చెప్పింది, మాది కూడా రాజకీయ పార్టీనే, మేము కూడా స్టార్ట్ చేస్తాము. అక్కడ స్టార్ట్ చేస్తున్న మాట వాస్తవం తప్ప దాని కూడా కాదు. నేనే మొదటిగా గద్వాల సంతోషించే వ్యక్తి, ఎందుకంటే నాకు సగం ఎస్సీ కాలనీ ఉంది. దాని కొరకే నేను ఆతురత పడుతున్నా. మంచి కార్యక్రమం తీసుకొచ్చిండు. అలా చూస్తే ఆ వాడల చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఇల్లు లేని వాళ్ళు, కిరాయికి ఉన్నవాళ్ళు, ఎస్సీలు, మ్యాక్సిమం ఎస్సీలు నా వాళ్ళలోనే ఉన్నారు. వాళ్ళు మున్సిపాలిటీలో పనిచేస్తున్నారు. ఆ ఇబ్బంది చూస్తే చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఈ దళిత మంది వస్తే మొదటి సంతోషించి గద్వాల్లో కౌన్సిలర్లో మొదటి సంతోషించే వ్యక్తి నేనే. ఎన్నికల సమయంలో 3 ఎకరాల భూమి అన్నారు, రైతులకు రుణమాఫీ అన్నారు, అవే జరగడం లేదు. కానీ ఈ దళిత బంధుని మేము ఎలా నమ్మాలని కొంతమంది ప్రజలు కూడా అభిప్రాయపడుతున్నారు. వాళ్ళకు ప్రజలకు ధైర్యం చెప్పడానికి మీరు చెప్పే మాట ఏంటి? దళిత బంధు గురించి వాళ్ళు విమర్శలు చేస్తూనే ఉంటారు. 3 ఎకరాల భూమి ఉన్నవారికి ఇచ్చేసింది, ఎక్కడెక్కడ గవర్నమెంట్ భూమి ఇచ్చేసిండు. అది తీసుకొని కూడా ఇవ్వడం జరిగింది, ఇవ్వలేదని లేదు, ఇచ్చిండు. ఎన్నికల కొరకు అనేది అన్నమాట వాస్తవం. మీరు మీ వార్డు కౌన్సిలర్గా వార్డు అభివృద్ధికి భవిష్యత్తులో చేయబోయే కార్యాచరణలు ఏంటి? మిషన్ బకెట్ ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ తొందరలోనే పూర్తి చేస్తాం. మంచిగా ఏం ఇబ్బంది లేదు, ఎప్పుడైతే వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచిగా రోడ్లకు, డ్రైన్లకు క్లీన్ చేయించేందుకు దగ్గర నుంచి చేస్తున్నాం. ఇంకా వర్క్స్ కూడా ఇప్పుడు ఆల్రెడీ 2 lakhs పెట్టారు. ఖచ్చితంగా నా పీరియడ్ అయిపోయే లోపల మంచిగా వార్డుని తీర్చిదిద్దగల నమ్మకం నాకు. మీ వార్డు అభివృద్ధికి మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్ గారు ఏ విధంగా సహాయ సహకారాలను అందిస్తున్నారు? మున్సిపల్ చైర్మన్ గారికి ఒక ప్రత్యేకత, ఆయన 2వసారి చైర్మన్. ఆయన
పార్టీలకు అతీతంగా మాకే కాదు, పార్టీలకు అతీతంగా అందరూ కూడా చేస్తున్నారు. ఏదైనా ఎమ్మనే ఫోన్ చేస్తే స్పందిస్తాడు. ఎమ్మనే ఆఫీసర్లు కానీ ఎవరు కానీ చెప్తారు. ఎమ్మనే ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ గద్వాల్ జిల్లాలో కేవలం తెరాస పార్టీ నాయకులకు మాత్రమే అభివృద్ధి ఫలాలు అందుతున్నాయి, ఇతర పార్టీ నాయకులకు అందడం లేదని విమర్శలు వస్తున్నాయి. దానిపై మీ స్పందన ఏంటి? ఈ మున్సిపాలిటీ ఏర్పడి ఎన్ని సంవత్సరాలు పూర్తిగా తెలియదు, కానీ ఏ మున్సిపల్ కౌన్సిల్లో ఏ చైర్మన్ చేయండి పార్టీలకు అతీతంగా ఒక పిఎస్ కేశవ్ గారు మాత్రమే చేస్తున్నారు. భవిష్యత్తులో మళ్ళీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు గెలుస్తారని మీరు భావిస్తున్నారు? 100% బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మళ్ళీ ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీ గెలవబోతున్నారు. ఓకే వ్యూయర్స్, చూశారు కదండి, మీ సందేహాలకు ఈయన పూర్తిగా నివృత్తి చేశారు. మరిన్ని ప్రశ్నలు అడగదలుచుకుంటే కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి.